హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కాబట్టి డబుల్ హెడర్ మ్యాచ్లు జరుగుతాయి. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ వర్సెస్ ఢిల్లీ, సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. అయితే ఈ రెండు మ్యాచ్ల యొక్క ప్రీరివ్యూ మొత్తం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్ లేకపోతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ప్రజెంట్ ఈ రెండు టీములు టాప్ క్లాస్ ఫామ్లో ఉన్నాయి. ఢిల్లీ టీం చూసుకుంటే ఈ టోర్నమెంట్లో మొత్తం 6 మ్యాచ్లు ఆడితే కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో నంబర్ 1 టాప్ ప్లేస్లో ఉంది. వేరాజ్ గుజరాత్ టైటన్ టీం చూసుకున్న 6 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయి పాయింట్స్ టేబుల్లో 3rd ప్లేస్లో ఉన్నారు. ప్రజెంట్ ఈ రెండు టీంలు ఆన్ ది పేపర్ చూసుకున్న సాలిడ్ ఫామ్లో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ ఆడబోయే వెన్యూ, పిచ్ రిపోర్ట్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేయర్స్, స్క్వాడ్ అనాలిసిస్, ఇలా ఈ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ మొత్తం తెలుసుకుందాం. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడుతున్నారు. అయితే ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఇది ఒక కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్. యూజువల్లీ ఈ గ్రౌండ్లో మనం హై స్కోరింగ్ గేమ్ చూస్తాం. ఈ ఏడాది ఇప్పటి వరకు 3 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే 3 ఐపీఎల్ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో అబోవ్ 200+ టోటల్ నమోదయ్యాయి. సో డెఫినెట్లీ ఈ పిచ్ మీద మనం రన్ పేస్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ గ్రౌండ్ యొక్క స్టార్ట్స్ గురించి చూసుకుంటే ఇప్పటి వరకు ఈ గ్రౌండ్లో మొత్తం 38 మ్యాచ్లు ఆడితే మొదట బ్యాటింగ్ చేసిన టీంలో 17 సార్లు గెలిచాయి. అలాగే చేజింగ్ చేసిన టీంలో 25 సార్లు గెలిచాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకుంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. అలాగే గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ స్కోర్ చూసుకున్న అరౌండ్ 173+ రన్స్గా ఉంది. సో ఈ పిచ్ అయితే వన్ ఆఫ్ ద బ్యాట్స్మెన్ ఫేవరెట్ వికెట్ అని చెప్పవచ్చు. రేపు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో మనం హై స్కోరింగ్ గేమ్ ఖచ్చితంగా చూస్తాం. గుజరాత్ వర్సెస్ డీసీ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఆడితే గుజరాత్ టీం 2 గెలిచింది, ఢిల్లీ టీం 3 గెలిచింది. సో హెడ్ టు హెడ్ స్టార్స్ పరంగా చూసిన బోత్ ఆర్ ఈక్వల్ పర్ఫార్మెన్స్. బట్ ఆడుతున్నది గుజరాత్లో కాబట్టి గుజరాత్కి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. గుజరాత్ టీంకి అయితే ఈ గ్రౌండ్లో గుజరాత్ టీం 2 మ్యాచ్లు మొత్తం 18 మ్యాచ్లు ఆడితే అందులో 10 గెలిచింది, 8 ఓడిపోయింది. అలాగే డీసీ టీం చూసుకున్న 7 మ్యాచ్లు ఆడితే 5 గెలిచింది, 2 ఓడిపోయింది. సో ఈ స్టార్ట్స్ బట్టి చూస్తే ఈ గ్రౌండ్లో గుజరాత్ టీం కన్నా ఢిల్లీ టీంకి స్లైట్లీ స్టార్ట్స్ ఎక్కువ వర్తిస్తున్నాయి. పైగా ఢిల్లీ టీం బోత్ బ్యాట్ అండ్ బాల్తో చాలా టాప్ క్లాస్ ఫామ్లో ఉన్నారు కాబట్టి సో ఈ మ్యాచ్లో ఢిల్లీ టీంనే గుజరాత్ టీం మీద డామినేట్ చేసే అవకాశం ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఢిల్లీ టీంకి ఫేవరెట్స్గా దిగే అవకాశం ఉంది. ఇక టీం విషయానికి వస్తే ముందుగా ఢిల్లీ టీం గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఆర్ఆర్ టీం మీద సూపర్ ఓవర్తో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టేస్తున్నారు. ఢిల్లీ టీం బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బ్యాటింగ్ కన్నా బౌలింగే బాగుంది. లాస్ట్ మ్యాచ్ చూసాం, మిచెల్ స్టార్క్ చాలా వరకు స్లో బాల్స్, డాట్ బాల్స్ వేసి మంచి ఆర్కర్లతో డామినేట్ చేశాడు. మరి ముఖ్యంగా రాజస్థాన్ బ్యాట్స్మెన్స్కి అసలు ఎక్కడా కూడా విడత్ ఇవ్వలేదు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకున్న కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ వీళ్ళతో కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నారు. ఇక బ్యాటింగ్లో జేక్ ఫేజర్, ఎంజీ గారికి తప్ప టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొత్తం మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషలీ కరుణ్ నాయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఈరోజు మెయిన్లీ కీ ప్లేయర్గా మారే అవకాశం ఉంది. ఇక గుజరాత్ టీం చూసుకున్న వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లక్నో టీంతో చాలా క్లోజ్గా వెళ్ళి కేవలం 3 పరుగులు మాత్రమేతో ఓడిపోయారు. సో ఢిల్లీ టీం కంటే కంపేర్ చేసుకుంటే బౌలింగ్ టీం గుజరాత్ టీంకే బాగుంది. మెయిన్లీ వాళ్ళ పేస్ బౌలర్స్ మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చాలా కన్సిస్టెంట్గా వికెట్లు తీస్తున్నారు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకున్న సాయి కిషోర్ బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్కి అయితే వాళ్ళ టాప్ ఆర్డర్ ప్రతి 3 బ్యాట్స్మెన్స్ బాగున్నారు. సాయి సుదర్శన్, జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ వీళ్ళు కూడా చాలా ఫామ్లో ఉన్నారు. మరొకసారి సాయి సుదర్శన్ కీ ప్లేయర్గా మారే అవకాశం ఉంది. సో ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తున్నదే మీరు కామెంట్ చేయండి. ఇక ఈవినింగ్ మ్యాచ్ చూసుకున్న సెకండ్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ చూసుకున్న దాదాపు 1 సైడ్గా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్ఆర్ టీం కంటే లక్నో సూపర్ జైంట్స్ టీం బ్యాటింగ్ టాప్ ఆర్డర్ చాలా ఫామ్లో ఉంది. లక్నో టాప్ 3 బ్యాట్స్మెన్స్ మార్క్రమ్, మిచ్ మార్ష్, నికోలస్ పురాన్ వీళ్ళు ముగ్గురు చాలా బాగా ఆడితే ఆల్మోస్ట్ లక్నో టీం 1 సైడ్కి గెలుస్తుంది. సో ఈ సెకండ్ మ్యాచ్ మీరు ఏ టీం గెలుస్తుందని కామెంట్ చేయండి. ఫస్ట్ మ్యాచ్ అలాగే సెకండ్ మ్యాచ్ మీరు ఏ టీం గెలుస్తుందని కామెంట్ చేస్తున్నారో దయచేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.